హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివి. మీ అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. విత్తనాల పంపిణీ ప్రవాహం కొనసాగుతూనే ఉందండి. హైదరాబాద్ నుంచి వచ్చాం, కానీ 4 రోజులు కూడా మరి పంపిణీకి ఎటువంటి మూమెంట్ కూడా లేకుండా అయిందనమాట. కారణం మీకు చెప్పాను కదా, గార్డెన్ కొద్దిగా డిస్టర్బ్ అయింది మొత్తం ఈ 2 months లేకపోవటం వల్ల. తర్వాత క్యాటర్పిల్లర్స్ అనేవి చాలా ఎక్కువగా కనిపించాయి. దాన్ని మొత్తం మనం రిమూవ్ చేయడానికి చాలా టైం పట్టింది. ఇంకా అవుతుంది, ఆ పని అవుతుంది. అయితే చాలామంది ఫోన్లు, మెసేజెస్ ఇవన్నీ కూడా సార్ సీజన్ అయిపోతుంది, మీరు పంపించండి సార్ అంటున్నారు. అందుకు మళ్ళీ అన్నీ కూడా రెడీ చేసుకున్నాం. ఇంకా మరికొన్ని ఈరోజు మరి వస్తున్నాయి కూడా. అందుకు మీకు ఒకసారి ఏంటి ఉన్నాయి సీడ్స్, అవి ఎలా ఉంది ఏంటి సంగతి అనేది మీతో మాట్లాడదామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి చివరి దాకా మీరు ఈ వీడియోని చూడండి. ఇక్కడ చూడండి, ఇవేవైతే చెప్తున్నానో అవే మా దగ్గర ఉన్నాయి. అవి కావాల్సి వస్తే మీరు వెంటనే మెసేజ్ పెట్టండి, మీ తాలూకా అడ్రస్ క్లియర్ కట్గా ఇవ్వండి. ఇవన్నీ కూడా మీకు ఇదివరకు చాలాసార్లు చెప్పాను. ఇవన్నీ కూడా న్యాచురల్ సీడ్స్, దేశీయ సీడ్స్ అనమాట. ట్రైబల్ ఏరియాలో ఇక్కడ పండినవి కొన్ని మనకి మన ట్రైబల్ ఏరియా కాకపోయినా వేరే దగ్గర నుంచి దేశీయంగా అంటే న్యాచురల్ సేంద్రియ ఎరువులతో పండించిన విత్తనాలు మాత్రమే మేము పంపిణీ చేస్తాం. అందులో ఎటువంటి సంశయం కూడా లేదు. అయితే ఇక్కడ మాకు కొద్దిగా లేట్ అవుతుంది. ఎందుకు లేట్ అవుతుందంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఇక్కడ చూడండి, బెండకాయలు ఉన్నాయి. ఇలా బెండకాయలు వచ్చేస్తాయి. మాకు బీరకాయలు ఉన్నాయి. బీరకాయలు వచ్చేస్తాయి. అలాగే మిగతా విత్తనాలన్నీ కూడా చిక్కుడుకాయలా వస్తాయి. అలాగే బీన్స్ లాగా వస్తాయి. అవన్నీ కూడా ఒలుచుకోవాలి మేము. అవన్నీ ఒలుచుకోవడానికి ఎంత టైం పడుతుందో మీరు ఆలోచించాలన్నమాట. అది చూడండి, ఇవన్నీ కూడా ఒలిచాం, ఇవన్నీ కలిసిపోయి ఇవన్నీ వేరు చేయాలి. ఎంత టైం పడుతుంది చూడండి ఒకసారి. దీనిలో బేర్ ఉంది, అలాగే బీన్స్ ఉన్నాయి, ఆ తర్వాత చిక్కుడు ఉన్నాయి, ఇంకా మరో రకం బీన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కలిసిపోయాయి, ఇవన్నీ వేరు చేయాలి. ఇలాంటివి అన్నమాట. అలా ఇక్కడ చూడండి, ఈ చిక్కుళ్ళు, అది మునగ, ఇది పొడవ చిక్కుడు అంటాం కదా, అది తర్వాత తుప్ప చిక్కుడు అంటాం, ఇవన్నమాట. ఇకపోతే చూశారు కదా, ఇందులో చూడండి కందులు. చాలా పప్పుకి కానీ పప్పు పులుసుకి కానీ చాలా బాగుంటుంది. సిరికందులు ఎక్కువగా మా ట్రైబల్ పీపుల్ ఎక్కువగా వాడతారండి. అయితే కొద్దిగా పందులు మాత్రం మనం ఎంత ప్యాక్ చేసి పెట్టినా కొద్దిగా పుచ్చులు వస్తాయండి. ఎందుకంటే చాలామంది అనుకోవచ్చు, ఏంటంటే పుచ్చులు పంపించారండి. ఒక 10 పంపిస్తే అందులో 1-2 పుచ్చులు ఉంటాయి, కామన్ అది. ఎందుకంటే మేము ఇక్కడి నుంచి వచ్చేటప్పుడు ఏవైతే ఉన్నాయో, ఎక్కడైతే మనం భద్రపరిచామో ఈ బాక్సుల్లో ఒక పౌడర్ కూడా వేసి వచ్చాం. కర్ర బూడిద వేసాం. కర్ర బూడిద వేస్తే యాక్చువల్ పట్టాం, అయినా సరే పడుతూనే ఉంటాయి. సరే, ఇవి జనుగులు, ఇవి బాగుంటాయండి. ఇవి ట్రైబల్ ఏరియాలో మన గిరిజన మిత్రులు వేసినవి అనమాట. ఇవి కూడా అలాగే తోట, 2 రకాల తోటని కలిపిసాం, వైట్ అండ్ బ్లాక్. అలాగే చిక్కుళ్ళు అండి, ఆల్రెడీ ఒలిచేసాం కాబట్టి చిక్కుళ్ళు. ఈ చిక్కుళ్ళు 2 రకాలు 3 రకాలు కూడా కావాలని అడుగుతున్నారు. మా దగ్గర అయితే 2 వెరైటీస్ ఉన్నాయండి. ఇది ఈ చిక్కుళ్ళు ఎక్కువ మంది కావాలన్నారు. ఇది చిక్కుళ్ళలాగా ఉంటుందండి, కానీ చిక్కుళ్ళు కాదండి. దీన్ని యాక్చువల్గా అనుములు అంటారండి. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒకలా అంటారు. ఇంచుమించు చిక్కుళ్ళనే ఉంటాయి అన్నమాట, చాలా బాగుంటాయి. బొబ్బర్లు అండి, ఇవి కూడా చాలా మంచి పోషక విలువలు ఉన్న వెజిటబుల్ అండి. ఇది చాలా బాగుంటాయి. ఇది మనకి కూర కూడా చేసుకొని తినొచ్చు అండి. నేతి బేర్ అండి, అసలు దీని గురించి చెప్పాలంటే చాలా చెప్పొచ్చు అండి. దీనికోసం ఒక వీడియో కూడా చేస్తున్నాను, చూడండి. అంటే బీర కంటే ఎక్కువ పోషక విలువలు ఉన్న బేర్ అనమాట ఇది. నెక్స్ట్, మనం విత్తనం వేస్తే దానికి కొద్దిగా మనం సర్వీస్ చేయాలి. సంవత్సరం పాటు కూడా మనకి బేర్ వస్తూనే ఉంటుంది. మాది అలాగే అవుతుందండి, చూపించాను కదా మీకు, అది ఆ విధంగా వస్తుంది అనమాట. ఇకపోతే ఆకుకూరలో చుక్క కూర అంటే కందులు, బెండ అండి, 2 years క్రాప్ వచ్చే బెండ విత్తనాలండి. రాజ్మా అండి, బ్లాక్ రాజ్మా. తర్వాత ఫ్లవర్స్, ఇది జినియా అండి, తర్వాత బొగడ,
ఇది ఒక టైప్ ఆఫ్ జినియా అండి, ఇది కూడా. అలాగే బంతి అండి. తర్వాత శంకుపూలు, ఇంకా ఒలిచి పెట్టాలండి, ఇంకా ఇవి ఒలవాలి. ఇది శంకుపూలు. ఇక్కడ చూశారు కదా, మీకు 3 రకాలు ఉన్నాయండి ఇందులో. ఈ 3 చెప్పానండి: మునగ, అలాగే చిక్కుడు, బీన్స్, అల్లం, కొండ అల్లం అండి, శ్రేష్టమైన అల్లం ఇది, కొండ అల్లం. అలాగే కొండ పసుపు అందుకే షార్ట్ చేశాను, చాలామంది కావాలని చెప్పారు. తప్పకుండా మీ అందరికి ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ కొద్దిగా మనకి అవుట్ పెట్టాను, మళ్ళీ రావాలి. ఎందుకంటే హైదరాబాద్ నుంచి చాలా ఎక్కువ మంది మాకు పంపించండి సార్ అని చెప్తున్నారు. అయితే ఏదైతే ఉందో, ఎంతైతే ఉందో, ఎందుకంటే లాస్ట్ అండి, సీజన్ అయిపోయింది. ఇప్పుడు వేసుకునే సీజన్ ఇప్పటి నుంచి సుమారుగా మే ఎండింగ్ నుంచి కూడా వేసుకోవచ్చు, వర్షాలు కొద్దిగా పడిన తర్వాత. జూన్ అయిపోయింది, ఇప్పుడు జూలై వచ్చేసింది. జూలై ఎండింగ్, అలాగే సెప్టెంబర్ ఫస్ట్ వీక్ అలా వేసుకోవచ్చు. ఎందుకంటే ఇది 8 నుంచి 9 నెలల పంట. అల్లం అయితే 5 నుంచి 6 నెలల పంట. కాబట్టి ఎండింగ్ అయిపోయింది, దొరకట్లేదు, చాలా కష్టంగా ఉందన్నమాట. అతి కష్టం మీద నేను కొంత సంపాదించుకోగలిగి అదే వీడియో చేశాను నేను. కాబట్టి ఎక్కువ మంది అడుగుతున్నారు, ఎక్కువే అడుగుతున్నారు, ఫామ్స్లో ఇంకా ఎక్కువ అడుగుతున్నారు. కానీ ఉన్నది అందరికి ఇచ్చేటట్లుగా నేను ఏర్పాటు చేస్తాను. దయచేసి తక్కువ కానీ పంపిస్తే అనుకోవద్దు. మరి దాన్ని బట్టి నేను మీకు అందుకే చెప్పాను కదా, పోస్టల్ ఛార్జెస్ నేను చెప్పాక పెట్టండి అని. ఆ విధంగా అడ్జస్ట్మెంట్ చేస్తాను. దొరికితే అందరికీ ఇస్తానండి. ఎందుకంటే ఇప్పుడు ఎండింగ్ అయిపోయింది అనమాట, సీజన్ ఎండింగ్. ఇది కొండ పసుపు అంటే చాలా శ్రేష్టమైంది, ఆయుర్వేదంగా పనికొస్తుంది, చర్మ సౌందర్యంగా పనికొస్తుంది. అందుకు మీ అందరికీ కూడా నేను చేస్తున్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఏవైతే ఉన్నాయో క్లియర్గా చెప్పానండి. వీలైతే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను లిస్ట్ కూడా, అది చూసి ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. దయచేసి ఫోన్లు మీకు నేను రిసీవ్ చేసుకోలేకపోతున్నాను. కారణం ఏంటంటే, నేనైతే వీడియో చేస్తుంటాను, లేకపోతే ఎడిటింగ్ చేస్తాను, వాయిస్ ఓవర్ ఇస్తుంటాను, అలాగే షూట్ చేస్తుంటాం. ఆ టైంలో ఫోన్స్ వస్తే అదే ఫోన్కి వస్తాయి అన్నమాట. అప్పుడు మేము లిఫ్ట్ చేయలేని పరిస్థితి. కాబట్టి అంజేదా భావించొద్దు, మరోసారి చేయండి. అయితే మ్యాక్సిమం మెసేజ్ పెట్టేయండి. మెసేజ్ ఉంటుంది. కొంతమంది అనుకుంటారు, ఏంటి సార్ 3 డేస్ నుంచి మీకు పెడుతున్నాం, మెసేజ్ చూడట్లేదు అనుకుంటున్నారు. కరెక్టే, కానీ చెప్పాను కదండి, గార్డెన్ వర్క్ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు నేను యాక్చువల్గా మెసేజ్ గార్డెన్లో చూసాను అనుకోండి, ఆ మెసేజ్ మిస్ అయిపోతుంది. ఎందుకంటే నేను మెసేజ్ చూశానంటే బుక్ దగ్గర పెట్టుకునే చూస్తాను. అప్పుడు ఆ మెసేజ్లో ఉన్న కంటెంట్, అలా మీ అడ్రస్ అన్నీ కూడా రాసుకుంటాను అనమాట. అలా మీరు ఏం కోరారు కూడా రాసుకుంటాను. అది కారణం అండి, ఇంకేం కాదు. మెసేజ్ లేట్ అయినా మీరు వరీ అవ్వద్దండి, నేను తప్పకుండా మెసేజ్ చూసే మీకు పంపిస్తాను. అదండి. అయితే మీరు మాత్రం అడ్రస్ చాలాసార్లు చెప్తున్నాను, ఇంకా రాంగ్ అడ్రస్లో పెడుతున్నారండి. అంటే కరెక్ట్గా అడ్రస్ పెట్టట్లేదు. క్లియర్ కట్గా మీ నేమ్ పెట్టండి, మీ డోర్ నెంబర్ పెట్టండి, వరుసగా పెట్టండి. అది మీ ఊరి పేరు, ఒక ల్యాండ్ మార్క్ ఏదైనా, మీ మండలం పేరు, అలాగే జిల్లా పేరు, పిన్ కోడ్ కూడా వేయట్లేదండి చాలామంది. మీ ఫోన్ నెంబర్, ఇది క్లియర్గా మీరు తెలియజేయండి. అలా ఉన్న వాటికి నేను పంపించగలను. అదండి. తర్వాత చూసారా, అంటే ఎంత చెప్పినా సరే ఈ కొద్ది రోజుల్లో ఎన్ని కవర్లు వచ్చాయి చూడండి. ఎవరో పి ఆనందరావు ఫ్రమ్ గంగపట్నం, చూడండి కవర్ మిస్ వచ్చింది, తిరిగి రిటర్న్ వచ్చింది. పర్సన్ నాట్ ట్రేస్డ్. ఇక్కడ సాయి సదన్, హైదరాబాద్ అండి, సరూర్ నగర్, అక్కడి నుంచి తిరిగి వచ్చిందండి. తర్వాత ఆర్ వసంతరావు, మహబూబ్ నగర్, బ్యాక్ అయిపోయిందండి. దాని తర్వాత శివకుమార్, ఇది కూడా హైదరాబాద్ నుంచి అండి. ఇవన్నీ రిటర్న్ అయిపోయాయి. కారణం ఏంటంటే అడ్రస్లు ట్రేస్ అవ్వక. అందుకే ఏం చెప్తున్నానంటే, మీరు డోర్ నెంబర్ వేయండి, అలాగే ల్యాండ్ మార్క్ ఏదైనా మంచిది పెట్టండి. అక్కడ మీ పోస్ట్ మ్యాన్కి కూడా మీరు చెప్పండి, ఎవరైతే పంపిస్తున్న వాళ్ళు. లేకపోతే భారతలక్ష్మి గారండి, ఈవిడ పోస్టల్లో ఒక పెద్ద అధికారిని. ఈవిడ నాకు తెలిసి 3rd టైం పంపించారండి మనకి సీట్స్. తను అంత పెద్ద ఆఫీసర్గా ఉండి కూడా రిటైర్ అయిన తర్వాత తన ఫామ్లో తను రోజు కూడా గార్డెన్ వర్క్ చేస్తారు. అది గొప్ప విషయం. అమ్మ, థ్యాంక్ యూ అమ్మ, మీరు నాకు పంపించారు. ఒకసారి చూస్తాను ఏం పంపించారో. ఇలా చాలామంది మనకు పంపిస్తున్నారండి. ఆవిడ రిటైర్ అయిన తర్వాత కూడా చక్కగా చేస్తున్నారు చూడండి. బీట్రూట్ అండి, ఇది సీజనల్, మీకు తెలుసు కదా. బీట్రూట్, క్యారెట్ సీజనల్ అండి. ఇది క్యారెట్ అండి. ఈ రెండు కూడా మేడం గారు మనకు పంపించారు. ఇది ఇప్పుడు వేసుకోకూడదండి, ఇవన్నీ కూడా ఇప్పుడు వేసుకోవచ్చండి. కానీ బీట్రూట్, క్యారెట్, చిక్కుళ్ళు ఇవన్నీ కూడా మనకు సీజనల్ కాబట్టి కొద్దిగా టైం ఉంది. నేను చెప్తాను, మళ్ళీ వీడియో చేస్తాను, అప్పుడు మీరు
వేసుకుందరు. అయితే మీకు పంపించేస్తాం, వీటితో పాటు అన్నీ పంపించేస్తాం. ఇవన్నీ కూడా ఇప్పుడు వేసుకోవచ్చు, ఇవన్నీ వేసుకోవచ్చు అండి. ఇవి మాత్రం అప్పుడే వేయకూడదు. ఇవన్నీ మన దగ్గర ఉండే విత్తనాలు. కాబట్టి మీరు చూశారు కదా, అడ్రస్ కరెక్ట్గా పెట్టి మీకు కావాల్సినవి ఏవైతే ఉన్నాయో వాడండి. అయితే అల్లం పసుపు వెయిట్ ఉండవండి, కొద్దిగా వెయిట్ ఉంటుంది. కొంతమంది 250 గ్రామ్స్, కొంతమంది 300 గ్రామ్స్. అయితే ఎక్కువగా కావాల్సిన వారికి కొద్దిగా వెయిట్ చేయాలండి. అది ఎందుకంటే సీజన్ ఎండింగ్ అయిపోతుంది కాబట్టి నేను ప్రయత్నం చేస్తున్నాను. దొరికిన వెంటనే నేను మీకు తెలియజేస్తాను. కొద్దిగా వెయిట్ చేయండి, తొందరపడితే నేనేం చేయలేను. ఎందుకంటే ప్రస్తుతం టెర్రస్ గార్డెన్ వారికి కొద్ది కాబట్టి వారికి నేను అడ్జస్ట్ చేస్తున్నాను. గమనించండి, కొద్దిగా ఆలస్యం అవుతుందండి, ఎందుకంటే మా పనులు కూడా ఇంకున్నాయి. అయినా మీ అందరూ తొందరపడుతున్నారు కాబట్టి ఒక వీడియో చేసి మీకు విషయాన్ని చెప్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను. కొద్దిగా ఆగండి, ఒక 2 days తర్వాత నుంచి మీకు పంపించడం జరుగుతుంది. సీరియల్గా పంపించడం జరుగుతుందండి. ఎవరైతే ముందు పంపించారో వాళ్ళకి ముందు పంపిస్తాం. అలా సీరియల్గా అడ్రస్లు చూసుకొని రాసి మీకు బై పోస్ట్ ఆర్ బై ట్రాన్స్పోర్ట్ మీకు పంపించడం జరుగుతుందండి. అలాగే ఎవరెవరైతే పెట్టారో వారికి నేను తెలియజేస్తాను బై మెసేజ్ ఆర్ ఫోన్. వాళ్ళు అప్పుడు ఆ స్పీడ్ పోస్ట్ ఛార్జెస్, మీరు పోస్టల్ ఛార్జెస్ పంపించండి బై ఫోన్పే. అదండి. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీ వచ్చింది కదా. చక్కగా వేసుకోండి. మీకు వర్షాలు పడుతున్నాయి లేదు, కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి, కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు పడటం లేదు. వర్షాలు పడిన వల్ల నాకు ఫోన్ చేస్తున్నారు, అలాగే మెసేజ్ పెడుతున్నారు, సార్ వేసేసాము, 1 రోజు 2 రోజులు పడ్డాయి, ఆగిపోయి ఏం చేయమంటారు అంటే, కొద్దిగా మనం వాటరింగ్ చేయాలి, తప్పదు. వాటరింగ్ చేసి జాగ్రత్తగా మన మొక్కల్ని కాపాడుకోవాలి, చక్కగా వేసుకోవాలి, చక్కగా అవి పండించుకోవాలి. అవి ఎలా చేయాలని చాలా చెప్తున్నాం, చాలా ద్రావణాలు చెప్తున్నాం. ఏడుసారి ఎన్ని ద్రావణాలు చెప్తున్నాం అనుకోవచ్చు మీరు. కానీ ఒక ద్రావణం ఉందనుకోండి, యాక్చువల్గా నేను మీకు ఒక విషయం చెప్తాను. ఒక పెస్ట్ వచ్చింది, లేకపోతే ఒక తెగులు వచ్చింది అనుకోండి, వాడిన ద్రావణం అనుకోండి, దానికి అలవాటు అయిపోతుంది. యాక్చువల్గా ఆ పురుగు కానీ లేకపోతే ఫంగస్ కానీ ఆ ద్రావణం అలవాటు అయిపోయి దాని మీద పనిచేయదు మరి. కాబట్టి మనం మార్చి దాని వేరు లిక్విడ్స్ని మనం స్ప్రే చేయాలన్నమాట. అలా చేస్తేనే అది లొంగుతుంది మనకి. అందుకండి ఇవన్నీ చేస్తున్నాం. అలాగే ఫెర్టిలైజర్స్ కూడా మనం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ చాలా వరకు చెప్తున్నాం, మనం వీడియోస్ చేస్తున్నాం. అవి కూడా చాలా అవసరం. ఎందుకంటే మనకి పోషక విలువలు అనేవి అన్ని ఒకదానిలో అన్నీ ఉండవండి. మనం ఎందుకు అన్ని రకాల ఆహారాలు తింటున్నాం చెప్పండి ఒకసారి. అన్నీ తింటున్నాం మనం. ఒకవైపు ఫుడ్ చేస్తాం, ఒకవైపు నుంచి టిఫిన్ చేస్తాం, ఒకవైపు ఫుడ్తో పాటు రకరకాల కూరలు తింటాం, ఎన్ని తింటాం, ఎగ్ తింటాం, ఇవన్నీ తింటాం. అలాగే మొక్కకు కూడా కావలసిన పోషకాలు వివిధ రకాల లిక్విడ్స్ వల్ల మనం అందిస్తాం అన్నమాట. అందులో ప్రధాన పోషకాలు ఉంటాయి, సూక్ష్మ పోషకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా అందాలి మొక్కకి. అందినప్పుడే మొక్కలు ఫ్రెష్గా ఉంటాయి. చాలామంది ఫోన్ చేస్తే మెసేజ్ పెట్టి అడుగుతున్నారు, సార్ మీకు అంత పెద్దగా ఎంత నిగనగలాడుతుంటాయి ఎలా అండి అని చెప్పాడంటే, ఇదే కారణం అండి. అంటే ఎప్పుడు కూడా ప్రతి 15 రోజులకి ఏదో ఒక లిక్విడ్ ఇస్తూనే ఉంటాం అన్నమాట. ఆ విధంగా ఇవ్వటం వల్ల మొక్కలు ఫ్రెష్గా ఉంటే మనకి మంచి పూత కాత అన్నీ కూడా ఇస్తాయన్నమాట. అదండి విషయం. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి యూజ్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అలాగే మీ సజెషన్స్ కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే మీకు ఎటువంటి వీడియోస్ కావాలి, మీకు దాన్ని బట్టి రెమెడీస్ కావాలి. ఎవరో పెట్టారండి నాకు, సార్ మా బీర ఆకుల మీద ఇలా మచ్చలంటూ వస్తున్నాయండి, దాని మీద ఒక వీడియో చేయండి అని పెట్టారు. అలా మీ సజెషన్స్ ఇవ్వండి. మీ అలా ఇస్తే దాని మీదే చేస్తాం. నేనేమి ప్రబుద్ధుడిని కాదు, నేను కూడా రిఫర్ చేస్తానండి. అదేంటంటే ఏఐలో చూస్తుంటాను, అలాగే గూగుల్లో చూస్తుంటాను. ఇట్లా చూసి నేను ఆకలింపు చేసుకుని నాకు తెలిసిన విషయాలు మీకు చెప్తాను. కాబట్టి మీకు తెలిసిన విషయాలు నాకు చెప్పండి బై కామెంట్స్ ద్వారా. అందరం కలిసి ఈ టెర్రస్ గార్డెన్స్ని చక్కగా మనం పెంచుకుందాం, మంచి ఆహారం తీసుకుందాం, అందరూ ఆరోగ్యంగా ఉందాం. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.